చిలకూర చూడు నేను ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చిందో. నేను అటు ఇటు తిరుగుతూ ఇటు అంటా ఉన్నాను. అలా కాదు విజ్జు, నువ్వు చూసేవో లేదో తమలపాకుది ఒకసారి చూడు. బచ్చల కూర ఎక్కువైపోతుందని చెప్పి ఇంతకుముందు తీసేసి తవలపాకు పాదు పెట్టాను. ఎక్కువ అవడం అంటే మధ్యలో పాడైపోతూ ఉంటుంది, ఆకంతా ముగ్గిపోద్ది, బాగా కనిపించిందని తవలపాకు పెట్టాను. మీకు తెలుసో లేదో మా ఎలక వచ్చి పైన ఎలక ఉంటుందండి ఒకటి, అది తవలపాకు కొరికేసింది. ఇప్పుడు నువ్వు కూడా గ్రీన్ కొన్నా, నీకు కూడా కొరికిగలదు చూడు. నిజంగా కొరికేయడం కాదు, మేము చిన్నపిల్లలు అప్పుడు జమ్మింట్లో ఎలకలు ఉండేవి. అప్పుడు పడుకున్నప్పుడు కాళ్ళు గోర్రెల దగ్గర కొరికేసేవి తెలుసా. మీకు తెలుసా, మీరు ఎవరైనా ఎలక కొరికిందా చెప్పండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే మేము జమ్మింట్లో ఉండేవాళ్ళం. అప్పుడైతే కాళ్ళ దగ్గర ఏళ్ళ దగ్గరకు వచ్చి కొరికేసేది అనమాట. ఇప్పటికి తవలపాకు కొరకడం మాత్రం నాకు విచిత్రంగా ఉంది. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా కొరికిందో తవలపాకుని. చూసారా, మేము చూసామన్నమాట ఆకు కొరుకుతుంటే. ఇదేంటిది ఇంత విచిత్రంగా ఆకెంత కొరుకుతుందో అనుకున్నాం. ఇదిగో ఇలా చూడండి, తవలపాకు తింటదని నాకు ఇప్పుడే తెలిసిందండి. ఒకవేళ మీకు కనుక తెలిస్తే కనుక ఆకులు కూడా తింటే ఎలకలని చెప్పి కామెంట్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్.